హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సో వాటిని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్ us move to the ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 1 మైనస్ tan స్క్వేర్ 45 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 ఈక్వల్ టు ఎంత? చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మనకు టేబుల్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఉంటుంది కదా, సో సైన్ కాస్ టాన్, సో మనకు 0 నుండి 90 డిగ్రీస్ వరకు ఆ టేబుల్ కనుక మనకు వస్తే ఈ ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఏమంటున్నాడు, tan స్క్వేర్ 45 అన్నాడు. అసలు ఫస్ట్ tan 45 అంటే ఎంత వాల్యూ 1 కదా. సో క్వశ్చన్ చూస్తే మనం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయొచ్చు. 1 మైనస్ tan స్క్వేర్ అన్నా సో tan 45 ఒకటే కదా. సో 1 మైనస్ 1 అంటే 0 కదా. మనం ఇంకేమీ చేయకుండానే వాట్ ఇస్ ద ఆన్సర్ 0, బికాస్ 0 బై ఎనీథింగ్ ఇస్ 0 ఓన్లీ. సో 0 బై డినామినేటర్లో ఏమన్నా కూడా అది 0నే అవుతుంది. జస్ట్ మనకు tan 45 వాల్యూ తెలిస్తే ఈ క్వశ్చన్ జస్ట్ చూస్తూనే అసలు పెన్ పెట్టకుండానే చేసేయచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? ఆప్షన్ డి. నెక్స్ట్, tan of a plus b equal to root 3 and tan of a minus b equal to 1 by root 3. 0 is less than or equal to a plus b and less than or equal to 90 degrees. If and a is greater than b, find a and b. చూడండి, ఈ క్వశ్చన్ని మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ట్యాన్ గురించి ఇస్తున్నాడు. ఏ ప్లస్ బి, సో ట్యాన్లో రూట్ 3 అనేది ఎప్పుడు వస్తుంది? 60 డిగ్రీస్ కదా. అంటే ఏంటి, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? సో మనకి 60 డిగ్రీస్. సిమిలర్లీ ఏ మైనస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నాడు కదా. ట్యాన్లో మనకి 1/√3 ఎప్పుడు వస్తుంది? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ దగ్గర 1/√3 కదా. సో అలాంటప్పుడు ఏ మైనస్ బి వాల్యూ ఏమవుతుంది? ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫై చేస్తారు. ఫస్ట్ మనం జనరల్గా అందరూ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, ఈ రెండు క్యాన్సిలేషన్ చేసి 2a ఈక్వల్ టు 90, సో a ఈక్వల్ టు 45 అయితే చూడండి ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 45 ప్లస్ బి ఈక్వల్ టు 60, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు 15 అని చేస్తారు. ఓకే, జనరల్గా షార్ట్ కట్స్ తెలియకుంటే ఎలా చేస్తారు అంటే ఇలాగే చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఈక్వేషన్ రాయడం అనేది రావాలి. ఇది వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి అనేది 60 అండ్ ఏ మైనస్ బి అనేది 30 డిగ్రీస్ కదా. ఓకే, సో ఏబి వాల్యూస్ ఏం తీసుకుంటే మనకి టూ కండిషన్ సాటిస్ఫై అవుతాయో ఫస్ట్ ఒక సెకండ్ ఆలోచించాలి. ఓకే, సో ఏమి రాయకుండానే చేయొచ్చు. ఓకేనా, మనం ఒకవేళ 60 ఎప్పుడు వస్తుంది? 30 + 30 అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, 30 + 30 అయితే ఇది సాటిస్ఫై అవ్వట్లే కదా. ఓకే, ఇది 60 అయినా 30 - 30 ఇది 0 వస్తుంది, ఇది కాదు. ఒకవేళ 40 60 40 20 అనుకుందాం. ఓకే, 40 20 అంటే ఈ అడిషన్ ఓకే, మరి ఇక్కడ 40 20 తీసుకుంటే ఏమొస్తుంది? డిఫరెన్స్ 20 వస్తుంది, ఇది కాదు. సో మనకి రిమైనింగ్ ఏంటి, ఈ 45 కానీ మనకు 30 తీసుకున్నాం అనుకోండి, 45 + 15 తీసుకుంటే ఎలా వస్తుంది? అడిషన్ చేస్తే 60 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 45 - 15 చేస్తే 30 వస్తుంది కదా. సో మనం ఒక సెకండ్ ఇలా అనాలిసిస్ చేసామనుకోండి, చాలా ఈజీగా పెట్టవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న ప్లస్ ఏంటి అంటే ఆప్షన్స్ అక్కడ ఇస్తాడు, జస్ట్ ఆప్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఓకేనా, ఆప్షన్స్ పైన ఫోకస్ పెట్టి ఏ వాల్యూస్ ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై అవుతున్నాయో 100% అవే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో త్రూ ఆప్షన్స్ వెళ్ళడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట, బెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, sin 2a ఈక్వల్ టు 2 sin a is true, దెన్ వెన్ a ఈక్వల్ టు, చూడండి ఏ యొక్క ఏ వాల్యూ అయితే మనం ఏకి ఏ వాల్యూ తీసుకుంటే ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, sin 2a ఈక్వల్ టు 2 sin a. ఓకే, సో మనం త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లేస్లో నేను 0 పెడుతున్నాను, సైన్ ఆఫ్ 2 × 0 ఈక్వల్ టు 2 sin a. ఇది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం రాస్తున్నాను, బట్ జనరల్గా ఇదంతా రాయాల్సిన పని లేదు. ఓకే, సైన్ ఆఫ్ 0 చూడండి, 2 × 0 0నే కదా. sin 0 అంటే ఎంత? 0. ఇక్కడ కూడా sin 0 అంటే 0. ఇది 100% సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్. ఒకసారి చూద్దాం ఈ ఆన్సర్స్ ఎందుకు రాంగ్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సైన్ ఆఫ్ 2 × మనకు 30 కదా ఈక్వల్ టు 2 sin 30. ఓకే, sin 60 అంటే √3/2 కదా. √3/2 ఈక్వల్ టు 2 × sin 30 అంటే 1/2. √3/2 అనేది 1కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో సిమిలర్గా ఈ టూ ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయండి, 100% ఈ ఈక్వల్ టు అనేది సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ 0 డిగ్రీస్ మాత్రమే మనకి ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2 tan 30 బై 1 + tan స్క్వేర్ 30 ఈక్వల్ టు, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేయగలగాలి. ఓకే, 2 × tan 30 ఎంత? 1/√3 బై 1 +
1/√3 కదా tan 30 అంటే మనకి 1/√3 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1/√3 అంటే 1/3నే కదా ఓకే నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 2/√3 డివైడెడ్ బై 3 + 1 అంటే 4 కదా 4/3 సో మనం దీన్ని రివర్స్ చేద్దాం ఓకే 2/√3 ఇంటూ 3/4 ఓకే 2 1s 2 2s ఓకే ఇక్కడ 3 ఉంది కదా 3ని √3 ఇంటూ √3 అని రాయొచ్చు కదా ఓకే √3 క్యాన్సిల్ సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి √3/2 ఓకే మనకి √3/2 అనేది ఎప్పుడు వస్తుందని త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి sin 60 అంటే ఎంత √3/2 cos 60 అంటే 1/2 సో దిస్ ఈజ్ రాంగ్ నెక్స్ట్ tan 60 అంటే ఓన్లీ √3 sin 30 అంటే 1/2 సో విచ్ ఆన్సర్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఓన్లీ ఆప్షన్ ఏ ఓకేనా సో మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జనరల్గా మనకి ఈ షార్ట్ కట్స్ తెలియని వాళ్ళ కోసం ఇదంతా రాశాను సో చాలా ఫాస్ట్గా ఇంకొంచెం ఫాస్ట్గా మనం ఎలా చేయొచ్చు చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా చేయడం అలవాటు చేసుకోండి ఓకే సో ఇక్కడ ఇది రాశాను కదా ఇక్కడ నేను ఇది రాసేటప్పుడు ఎలా రాస్తాను ఇంకొంచెం స్పీడ్గా అంటే చూడండి సో 2 ఇంటూ tan 30 అంటే 1/√3 కదా సో 2/√3 ఓకే బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1/3 సో ఇక్కడే మనం డైరెక్ట్ 3 + 1 4/3 కదా ఓకే ఇది మనకు 4/3 అంటే ఏమవుతుంది రేషియో డినామినేటర్లో 4/3 వస్తే రేషియో అనేది ఎలా అవుతుంది రివర్స్ కదా 3/4 ఓకే సో మనం ఇక్కడ డినామినేటర్లో √3 ఉంది కాబట్టి 3ని √3 ఇంటూ √3 లాగా రాయొచ్చు 2 1s 2 2s ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చిన ఆన్సర్ √3/2 √3/2 అనేది మనకు టేబుల్ వస్తే చాలా ఫాస్ట్గా చెప్పొచ్చు అందుకే టేబుల్ అనేది చాలా కేర్ఫుల్గా ఒకసారి చూసుకోండి ఓకే సో ఈ రకంగా మనం కొంచెం తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 2 tan 30/1 - tan² 30 చూడండి ఈ రెండు క్వశ్చన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏముందంటే ఓన్లీ సైన్ ఓకేనా 2 tan 30/1 ప్లస్ tan² 30 అయితేనేమో మనకు sin 60 వచ్చింది వాల్యూ √3/2 వస్తుంది ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్లో జస్ట్ సైన్ చేంజ్ చేశాడు ఓకే క్వశ్చన్ అంతా సేమ్ జస్ట్ సైన్ చేంజ్ చేసినప్పుడు వాల్యూస్ ఎలా వస్తాయి చూడండి 2/√3 కదా tan 30 అంటే బై 1 - 1/3 ఓకే ఇందాక ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాము ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ దట్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ డైరెక్ట్ నేను రివర్స్ రాస్తున్నాను ఓకే డినామినేటర్లో ఎలాగో 3నే ఉంటుంది 3 - 1 అంటే 2 కదా 2 క్యాన్సిల్ అయిపోయింది ఓకే సో మనం దీన్ని ఎలా రాయొచ్చు √3 ఇంటూ √3 లాగా రాయొచ్చు కదా ఓకే 3 క్యాన్సిల్ అయిపోయింది సో మిగిలింది ఏంటి నాకు √3 వచ్చింది √3 అనేది ఎప్పుడు వస్తుంది tan 60 కదా సో వాట్ ఈస్ ద ఆన్సర్ చూడండి సేమ్ క్వశ్చన్కి మనకు ప్లస్ ఉంటేనేమో ఆన్సర్ ఎంత వచ్చింది √3/2 వచ్చింది సేమ్ క్వశ్చన్కి డినామినేటర్లో ప్లస్ ఉంటే √3/2 వచ్చింది మైనస్ ఉంటే √3 వచ్చింది సో √3/2 అనేది దేని వాల్యూ √3 అనేది దేని వాల్యూ ఈ క్లారిటీ అనేది మనకు ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు ఓకే సో ప్లస్లో మైనస్లోనే చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఓకే చూసారు కదండి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము సో డిఎస్సిలో కూడా చాలా టఫ్గా అయితే క్వశ్చన్స్ ఏం అడగరు కాకపోతే మనకి ఏంటి అంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా క్రాక్ చేయడానికి ఉంటుంది ఎగ్జామ్లో సో మనకి మన ఛానల్లో రెగ్యులర్గా మనకి డిఎస్సికి సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే సో వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో